హలో అండి. నైట్ ఇడ్లీ దోశకు పప్పు నానబెట్టలే అని మర్చిపోయాం అని అనుకుంటారు కదా. అలాంటప్పుడు ఈజీగా హెల్తీ రెసిపీ అనేది చేయండి. ఓట్స్ ఇడ్లీ చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాటితోటే ఓట్స్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మా ఇంట్లో అయితే ఫ్యామిలీ మొత్తం చాలామంది ఇష్టపడతారండి. అందరు ఇష్టపడతారు, ఫ్యామిలీ ఫ్యామిలీ ఇష్టపడతామండి ఈ ఓట్స్ ఇడ్లీని. ఎంత సాఫ్టీగా స్పాంజీలా వచ్చాయండి, చాలా బాగున్నాయి. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను, ఒక పెద్ద కప్పు ఓట్స్ తీసుకున్నాను, రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. మీరు మీకు సరిపడా కప్పు తీసుకోండి. ఏంటంటే నేను మా అందరు సరిపడాలన్నట్టు కొంచెం పెద్ద కప్పే తీసుకున్నాను. ఒక కప్పు తీసుకొని ఇలా 2 మినిట్స్ వరకు వేయించుకొని బ్లెండ్ చేయాలండి. కోర్సులా బ్లెండ్ చేసుకోవాలని ఇలా చూపిస్తున్నాను కదా, రవ్వలా ఉండాలండి. రవ్వలా బ్లెండ్ చేసుకొని ఇలా గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పుకు 1/2 కప్పు వరకు సూజీ రవ్వ తీసుకుందాం, 1/2 కప్పు వరకు పెరుగు తీసుకుందాం. సూజీ రవ్వ కొంతమంది మనం ఏం చేయాలంటే సూజీ రవ్వ తక్కువ వేసుకొని ఓట్స్ ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చండి. ఇలా వాటర్ అనేది ఎక్కువ పడుతుంది ఈ ఓట్స్ ఇడ్లీకి. ఇలా వాటర్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది, అందుకే 15 మినిట్స్ వరకు రెస్ట్లో ఉంచుదాం. అలా మూత పెట్టి 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకుందాం. ఇలా వాటర్ మళ్ళీ ఉప్పు వంట సోడా వేసుకొని వాటర్ పోసుకొని ఇలా ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వరకు మనము కలుపుకోవాలండి. ఇలా ఇడ్లీ కుక్కర్లో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్రలో ఆయిల్ ఇలా మొత్తం చేతితోటి రబ్ చేయాలండి. ఇలా చేతితోటి ఇట్లా అనుకొని మనము పిండినైతే పాత్రలో పోసుకొని మనము ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలండి. ఒక్కొక్క పాత్రలో వరుసగా పోసుకొని మనము పాత్రలన్నీ కలిసి ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం 15 మినిట్స్ వరకు ఇడ్లీ కుక్కర్లో మూత పెట్టి 15 మినిట్స్ వరకు ఉంచుదాం. అలానే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుదామండి. ఇలా మనము ఆఫ్టర్ 15 మినిట్స్ వెంటనే తీయొద్దండి. కొంచెం 10 మినిట్స్ వరకు దానిలోనే ఇడ్లీ కుక్కర్లోనే ఉంచితే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది. ఏంటంటే వెంటనే తీస్తే కొంచెం బంకలా అనిపిస్తుంది, లేకపోతే డైరెక్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంత స్పాంజీలా అంటే మామూలు ఉండవండి. ఇడ్లీలని అలవాటు చేసుకున్న వాళ్ళు ఇది కూడా అలవాటు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మీకు కూడా హెల్త్కి మంచిది. పుష్కలంగా ఫైబర్ మాత్రం చాలా చాలా ఉంటుందండి. పిల్లలకు కూడా హెల్తీ చాలా మంచిది. నేనైతే పిల్లలకు నెయ్యి వేస్తాను. నెయ్యి, చట్నీ, కారం పొడి వేసుకొని తింటే మామూలు ఉండదండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఎన్నో హెల్తీ రెసిపీస్ అయితే ఇలానే ఇంట్లో ఉన్న వాటితోటే చూపిస్తాను.